ఈ రోజు రెసిపీకి వచ్చేసరికి చింత చిగురు రొయ్యలు అయితే చేస్తున్నా. చింత చిగురుని డైరెక్ట్గా కాకుండా కొంచెం నలుపుకొని యాడ్ చేస్తున్నా. చింత చిగురులో ఉన్న పులుపు అంతా కూడా నలిగి రసాలు బయటకు వస్తాయి. హాయ్ గైస్, వెల్కమ్ టు భోజన్ మందిర్. నేను మీ షెఫ్ శ్యామ్. ప్రతిరోజు మీరు చేసుకున్న వంటల్లో అప్పుడప్పుడు నా రెసిపీస్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటా ఉండండి. సో గైస్, ఇప్పటి వరకు చాలా రెసిపీలు చేస్తూనే ఉన్నా, బట్ మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా చాలా బూస్టప్ వస్తుంది. ఇంకా కొత్త రెసిపీస్ మీ గురించి చేసి పెడతా. సో గైస్, ఈ రోజు రెసిపీకి వచ్చేసరికి ఇంకా ఉగాది తర్వాత వచ్చే ఏప్రిల్ మే కాలంలో ఫ్రెష్గా దొరికే చింత చిగురు రొయ్యలు అయితే చేస్తున్నా. ఈ చింత చిగురు ఈ 2 నెలల్లో ఉగాది తర్వాత వచ్చే ఏప్రిల్ మేలో చాలా ఫ్రెష్గా, చాలా లేతగా ఉంటుంది అండ్ చాలా పుల్లగా ఉంటుంది. ఇంకా రొయ్యలకి ఈ పులుపుదనం యాడ్ చేసి చిగురు యాడ్ చేసుకుంటే ఆ కమ్మదనం నోటితో చెప్పలేం, చాలా అమృతంగా ఉంటుంది. మీ ఎక్స్ప్రెషనే తెలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మంచిగా చింత చిగురు రొయ్యలు వండుతున్నా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రెసిపీని ఫాలో అయిపోండి, అక్కడ స్కిప్ కావద్దు. మీకు ఏమైనా రెసిపీలు కావాలంటే నా కామెంట్ కింద చేయండి. ఇంకా మన భోజన మంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని కంపల్సరీ క్లిక్ చేయాలి. సో ముందుగా ఒక మట్టి కుండలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నా. ఒక బే లీఫ్, ఒక 2 చిన్నవి, 1/2 ఇంచు దాల్చిని, 2 ఎండుమిర్చి చీరికలు, 4 వెల్లుల్లి, 4 పచ్చిమిర్చి చీరికలు, ఒక రెబ్బ కరివేపాకు, 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ బాగా మగ్గేంత వరకు కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు బాగా మగ్గి ఆయిల్ పైకి తేలింది కదా, ఈ టైంలో మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న రొయ్యలను అయితే యాడ్ చేస్తున్నా. ఈ రొయ్యలతో పాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకుందాం. ఒక టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మగ్గి ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఆయిల్ పైకి తేలుతూ రొయ్యలు సగం వరకు కుక్ అయ్యాయి. ఇప్పుడు ఈ టైంలో నైస్గా కట్ చేసుకున్న టమాటాను కూడా 1 కప్ యాడ్ చేస్తున్నాం. టమాటాతో పాటు ఇప్పుడు మెయిన్ ఎలిమెంట్ ఈ చింత చిగురుని డైరెక్ట్గా కాకుండా కొంచెం నలుపుకొని యాడ్ చేస్తున్నా. అప్పుడు చింత చిగురులో ఉన్న పులుపు అంతా కూడా నలిగి రసాలు బయటకు వస్తాయి. ఈ టైంలో యాడ్ చేసుకుందాం బాగా నలుపుకొని చింత చిగురుని. చింత చిగురు వేసిన వెంటనే ఒక 2 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్. ఈ 3 మసాలాలు రొయ్యలతో పాటు బాగా పట్టించి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకుందాం. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి తేలింది. ఈ టైంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నా. రుచికి సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర తరుగు, ఇంకొంచెం మళ్ళీ చింత చిగురు యాడ్ చేద్దాం పైనుండి. మొత్తం మిక్స్ చేసుకొని కలుపుకొని ఒక 5 నుంచి 6 నిమిషాలు సిమ్లో పెట్టి కుక్ చేసుకుందాం. చింత చిగురు రొయ్యలు అయితే మాత్రం రెడీ అయిపోయిందండి. చింత చిగురు రొయ్యల కర్రీ అయితే మంచి సువాసనలు వస్తున్నాయి. టెక్స్చర్ అంతా చాలా పర్ఫెక్ట్గా ఉంది. నాకు ఈ కర్రీ చూస్తుంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ గుర్తొస్తుందండి. సో మీలో ఎంతమందికి చెప్పండి ఆ జ్ఞాపకాలు గుర్తున్నాయి? చింత చిగురుతోటి మన ఇంట్లో వాళ్ళు పప్పు లేదా రొయ్యలు లేదా చికెన్ ఇట్లాంటి కొన్ని చేస్తున్నప్పుడు మనం చాలా ఆతృతగా అన్నంలో పెట్టి ఫస్ట్ నాకు కావాలని
పోటీ పడుతూ మరి తింటూ ఉంటాం కదా. ఇంట్లో తమ్ముడికి వేస్తే ఆడికి ఎక్కువ ముక్క వచ్చింది, నాకు చిన్న ముక్క వచ్చింది అని గొడవ పడతాం కదా. ఆ రోజులు మీకు గుర్తొస్తే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అట్లానే ఈ రెసిపీ చూసారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. పాతకాలం పద్ధతిలాగా మట్టి కుండలో సింపుల్గా మీకు రెసిపీ చూపెట్టా. ఈ రెసిపీ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా. వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా చింత చిగురు రొయ్యలు ఎంత పర్ఫెక్ట్గా కలర్ వచ్చింది. ఇంకా టేస్ట్ చేయడానికి అయితే నేను చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నా పాతకాలం రోజులు గుర్తొచ్చాయి. ఇప్పుడు సిటీలోనైతే ఎక్కడ దొరుకుతున్నాయి చెప్పండి. అసలు చింత చెట్లు కనబడమే మాయమైపోయి. ఇంక ఇలాంటి టైంలోనే చింత చిగురు ఎక్కడ అప్పుడప్పుడు సంతల్లో ఈ కాలమే దొరుకుతుంది. మీరు కూడా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన రెసిపీస్ని చేసుకుంటూ ఉండండి. బాబా అమృతం. ఆ రొయ్యలకి చింత చిగురు పులుపుకి కాంబినేషన్ చాలా బాగా సెట్ అయింది. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. యాస్టీజ్ రెసిపీని ఫాలో అయిపోండి. చూసారు కదా ఫ్రెండ్స్, చింత చిగురు రొయ్యలు రెసిపీ అయితే అదిరిపోయింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇలాంటి రెసిపీస్ ఇంకా మీకు కావాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి. అట్లానే మన భోజన్ మందిర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో నా రెసిపీని షేర్ చేసుకోండి. మరి ఇంకొక రెసిపీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్.